మీలో ఎవరైనా సరే కువైట్‌కి గన బయట వీసా మీద లేదంటే గన ఇంట్లో హౌస్ డ్రైవర్‌గా పని మనిషిగా వచ్చేటటువంటి వాళ్ళు ఈ వీడియో కాస్త చివరి వరకు చూడండి. కొన్ని టిప్స్ అదే విధంగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడికొచ్చిన తర్వాత మీరేమైనా ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కోకూడదు. అదే విధంగా సక్రమంగా పని చేయాలంటే గన ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి. రీసెంట్‌గా కువైట్‌కి సంబంధించినటువంటి క్రిమినల్ కోర్టు సౌదీకి చెందినటువంటి ఒక వ్యక్తికి ఎన్ని సంవత్సరాలో తెలుసా? ఏకంగా 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష అయితే విధించింది. ఈ 7 సంవత్సరాలు జైలు శిక్ష ఎందుకు విధించిందో తెలుసా? 1995 నుంచి ఇప్పటి వరకు అంటే రీసెంట్‌గా 2024 అయిపోయింది కాబట్టేసి 29 సంవత్సరాల పాటు కువైట్‌కి సంబంధించినటువంటి గవర్నమెంట్‌ని మోసం చేసి ఏకంగా ఎంతో తెలుసా? 4,00,000 దినార్లకు పైగా లబ్ధి అయితే పొందాడంట. తను ఎక్కడో కాదు ఏకంగా కోర్టులోనే పనిచేస్తున్నటువంటి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. అదేంటి గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి కూడా డబ్బులు మోసం ఏంటి ఇదంతా అర్థం అవ్వడం లేదు కదా మీకు? మెయిన్ రీజన్ ఏంటంటే గన ఈ సౌదీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే గన 1995లో నేను కువైట్‌కి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆయన యొక్క కుమారుని అని చెప్పేసి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ అంటే బర్త్‌డే సర్టిఫికేట్ కావచ్చు లేదంటే గన స్టడీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫేకి సృష్టించేసి నేను కువైటీ వ్యక్తిని అని చెప్పేసి ఏకంగా జాబ్ అయితే సంపాదించాడు 1995లోనే. 1995 నుంచి ఈ 2024 వరకు గన చూసుకున్నట్లయితే గన తనకు సంబంధించినటువంటి శాలరీస్ కానివ్వండి, హౌస్ లోన్స్, అదేవిధంగా కార్ లోన్స్ ఇలా పూర్తిగా టోటల్ చూస్తే గన 4,00,000 దినార్లకు పైగా ఇతను మోసం చేశాడని చెప్పేసి తనకి జైలు శిక్ష అయితే విధించారు. అయితే ఎప్పుడైతే ఈ న్యూస్ విన్నానో నాకైతే చాలా అయితే బాధేసింది. అంతేకాకుండా తనకు జైలు శిక్ష పడకుండా ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకో తెలుసా? ఇక్కడ మెయిన్ కారణం ఇక్కడ జైలుకు పోవడం అతనికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయమే అయ్యుండొచ్చు. అదేవిధంగా తను చీట్ చేసిండొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? ఇప్పుడు 1995 నుంచి ఇప్పటి వరకు లెక్క వేసుకుంటే గన ఎన్ని సంవత్సరాలు? ఇదొక 29 సంవత్సరాలు. 20 సంవత్సరాల వయసులో తనకు గన జాబ్ వచ్చింది అనుకోండి. టోటల్‌గా కలుపుకుంటే గన ఎంత? 49 సంవత్సరాల వయసు ఇప్పుడు అతనికి. ఈ 49 సంవత్సరాల వయసు అంటే గన దాదాపుగా ఇప్పటికి తనకి పిల్లలు కలిగి ఉంటారు. అదేవిధంగా వాళ్ళని చూసుకోవడానికి పని మనిషనో లేదంటే గన డ్రైవర్ అనో దాదాపుగా ఒక ముగ్గురైతే పని చేస్తూ ఉంటారు కదా అతని దగ్గర. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి భారతీయులు అయ్యుండొచ్చు, పక్క దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళైనా అయ్యుండొచ్చు. ఇక్కడ కేవలం అతనికి జాబ్ పోవడము అదేవిధంగా జైలు పాలు అవడమే కాకుండా ముగ్గురు ఎవరైతే ఉన్నారో పక్క దేశాలకు సంబంధించినటువంటి పని వాళ్ళకి ఏకంగా పని కూడా పోయింది ఇక్కడ. ఇలా ఏకంగా చూసుకుంటే కన్నా ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. 5,000 మందికి వచ్చేసి ఇదే విధంగా కువైట్‌కి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని అయితే పీకేశారు. 5,000 మంది అన్నా కూడా అక్కడ కూడా దాదాపుగా 10,000 మందికి ఏకంగా ఇంట్లో పనిచేసేటటువంటి వాళ్ళకి పని అయితే పోయింది. ఇక్కడ ఇతని విషయం చూసుకున్నా కూడా కేవలం ఇతను జైలుకు పోవడం మూలంగా వచ్చేసి మరో ముగ్గురికైతే ఉపాధి కోల్పోయినట్లు అయిపోయింది. అందుకని చెప్పేసి మరి రీసెంట్‌గా మన వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే కనుక ఇక మన వాళ్ళకి ఇళ్లలో పనులు పోతూ ఉన్నాయి, జాబ్స్ పోతున్నాయి అంటే కనుక మెయిన్ రీజన్ వచ్చేసి రీసెంట్‌గా కువైట్ తీసుకొని వచ్చినటువంటి పౌరసత్వ బిల్లు ఏదైతే ఉందో చెకింగ్స్ అయితే చేస్తున్నారు ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో. ఇలా గవర్నమెంట్ ఆఫీసులలో ఎప్పుడైతే చెక్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫేక్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఫేక్ బర్త్‌డేలు కావచ్చు, సో ప్రతి ఒక్కటి కూడా బయట పడడం మూలంగా వచ్చేసి వీళ్ళ యొక్క కువైటీ పౌరసత్వం అయితే వెళ్ళిపోతూ ఉంది. వీళ్ళ యొక్క పౌరసత్వం ఎప్పుడైతే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతూ ఉందో ఇక జాబ్స్ ఉండవు. అదేవిధంగా డబ్బులు అంటే శాలరీస్ ఉండవు కాబట్టి ఆటోమేటిక్‌గా మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఉపాధి అన్నది పోతూ ఉంది. ఇది మెయిన్ రీజన్. అయితే మీలో ఎవరైనా కానీ ఒకవేళ ఇంట్లో డ్రైవర్‌గా పని మనిషిగా వస్తే కనుక కంపల్సరీగా వీసా తీసేటటువంటి ఒక వ్యక్తిని కంపల్సరీగా అడగండి. అతను ఇంటి పేరు కొన్ని ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. అలియాఫ్ అని, అల్ ముతవ్వ అని, అల్ ఖాద్ అని ఇలా కొన్ని పేర్లు ఏవైతే ఉంటాయి కదా వీళ్ళు వచ్చేసి ముఖ్యంగా యెమెన్‌కి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, మస్కట్‌కి, దుబాయ్‌కి ఇలా చెందినటువంటి వాళ్ళు వీళ్ళనమాట. వీళ్ళు ఇక్కడికి వచ్చేసి మామూలుగా ఆటోమేటిక్‌గా ఈ విధంగా కొన్ని దొంగ సర్టిఫికేట్స్ పెట్టేసి కువైటీ వాళ్ళగా చలామణి అవుతున్నారు కాబట్టి కంపల్సరీగా మీరైతే అడగండి తన యొక్క ఇంటి పేరు ఏమి చెప్పేసి. మరి అసలీ ఖత్రీ అదేవిధంగా అసలీ కువైటీ వాళ్ళని ఎలా తెలుస్తుంది అంటే కనుక షేక్ అనే వాళ్ళ ఇంటి ముందర ఇంటి ముందర అంటనా వాళ్ళ పేరుకు ముందర ఉంటుంది. అదేవిధంగా అల్తాన్ అని ఇటువంటి వాళ్ళు వచ్చేసి అసలీ వాళ్ళనమాట. అటువంటి వాళ్ళ దగ్గరికి మీరు కనుక పనికి వెళ్ళారనుకోండి కంపల్సరీగా మీకు ఎటువంటి లోటు అయితే ఉండదు. ఇక రెండో విషయం వచ్చేసి మీలో ఎవరైనా కానీ బయట వీసా మీద కనుక వచ్చేటటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రదర్. రీసెంట్‌గా వచ్చేసి దాదాపుగా ఒక్కొక్క వీసాకు వచ్చేసి 2,000 దినార్లకు పైగా స్కామ్ అయితే చేశారు. ఇలా స్కామ్ చేసినటువంటి వాళ్ళను రీసెంట్‌గా అయితే పట్టుకున్నారు. వీళ్ళు చేసేది ఏంటంటే కనుక కొంతమంది కొద్దిగా బ్యాచ్‌గా ఏర్పడేసి నాకు పలాని కువైటీ వ్యక్తి అయితే నాకు తెలుసు, మీకు 300 దినార్లు ఇస్తే 400 దినార్లు ఇస్తే కనుక మీకు సూనాకామా కొట్టిస్తాము. అదేవిధంగా కాదిమా అకామా నుంచి
బయట అకామా మీదకి మార్చేసి మీకు సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు అకామా కొట్టిస్తామని చెప్పేసి మోసాలు అయితే చేస్తున్నారు. అందుకనే మీలో ఎవరైనా కానీ బయట అకామా కొట్టించుకునేటటువంటి సమయంలో మీ కఫీల్కు తెలిసినటువంటి స్నేహితుడి ద్వారా అయినా సరే అకామా కొట్టించుకోండి. లేదంటే కనుక మ్యాక్సిమం అంటే కనుక ఇదే బెటర్ మీకు. అలా కాకుండా మీకు ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి చేతికి ఇచ్చారనుకోండి, డబ్బులు అయితే లాస్ అవుతారు. ఏదేమైనప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. కొత్త వీసా మీద వచ్చేటటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.